హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటైర్ యాప్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకైతే రావడం జరిగిందండి. దాంట్లో మనం చూసినట్లయితే ఈరోజు ఈవినింగ్ 5:30 PMకి అయితే మనకి బైనాన్స్ లైవ్ అయితే జరిగిందండి. మన గెస్ట్ గారైన మైకిల్ సార్ గారు అయితే రావడం జరిగింది. వారు అక్కడ మనకు చెప్పిన విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. దాంతోపాటు ఇంకొక 2 టాపిక్స్ అయితే ఉన్నాయండి. వాటి గురించి కూడా నేను మీకు కవర్ చేసుకోబోతున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినట్లయితే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, ముందుగా అయితే ఈ ప్లేస్టోర్ ఎందుకు ఓపెన్ చేస్తానంటే మైటైర్ యాప్ వచ్చేసి మనకి మార్నింగ్ అయితే అప్డేట్ రావడం జరిగింది. సో మన వాట్సాప్ ఛానల్లో నేను పెట్టాను ఆల్రెడీ పోస్టు. ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళైతే జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు స్పెషల్ అప్డేట్స్, ఫాస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి, గమనించాలి. మైటైర్ యాప్ ఎవరైతే ఇంకా అప్డేట్ చేసుకోలేదో అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. చూడండి, గమనించినట్లయితే నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. ఇప్పుడైతే మీ ముందు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే, అందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకుంటానని కోరుకుంటున్నానండి. మన టీం మొత్తం చూసినట్లయితే 5 లెవెల్స్ వరకు మనకైతే ఇక్కడ టీం బోనస్ అయితే ఇస్తున్నారండి. 831 అయితే ప్రజెంట్ అయితే మన టీం అయితే ఉంది. మన టీం అనేది ఇంకా బాగా పెరగాలి. దాంతోపాటు అందరూ కూడా యాక్టివ్గా మైనింగ్ చేసుకోవాలండి. 2 అద్భుతమైన విషయాలు అయితే ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేను ఈ వీడియోలు చదువుతాను, స్కిప్ చేయకుండా చూడండి. అయితే చూడండి, ఇక్కడ ముందుగా అయితే మన బైనాన్స్ లైవ్లో మన మైకిల్ సార్ గారు చెప్పిన విషయాలు అయితే మీకైతే ముందు నేను కొంచెం చెప్పాల్సి ఉంది అనుకుంటున్నానండి. సో వాటి గురించి అయితే ముందు చెప్పేస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 5:30కి అయితే ఈ యొక్క లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన మైకిల్ సార్ గారు అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క విషయం ఏంటంటేనండి, ఈ యొక్క లైవ్ అనేది ఎందుకు కనెక్ట్ చేశారంటే AME అంటే ఇక్కడ ఆస్క్ మీ ఎనీథింగ్ అంటే మన సిస్టమ్కి సంబంధించిన మన మైటైర్ ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు అయితే ఎవరైనా ఉంటే మీరు తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా క్లారిటీ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. దాంతోపాటు చూడండి, ఇక్కడ మన మైకిల్ సార్ గారితో ముందుగా రావడం జరిగింది. దాంతోపాటుతో ఒక లేడీ గారు మాట్లాడారు. మన మైటైర్లో అయితే వారు ఎక్కువ కాయిన్స్ సంపాదించిన ఒక మెంబర్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. సో ఇక్కడ మన మైకిల్ సార్ గారు ముందుగా ఏం చెప్పారు చెప్పాలంటే, మన ప్రాజెక్ట్ అనేది అనుకున్న దానికంటే కూడా అద్భుతంగా గ్రో అయితే అవుతుంది. మన కమ్యూనిటీ అయితే చాలా బాగా పెరుగుతుందని చెప్పారండి. సో నిజమేనండి. మనం చూసినట్లయితే మన కమ్యూనిటీ, మైటైర్ కమ్యూనిటీ అనేది తెలుగు కమ్యూనిటీలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు ప్రపంచ దేశాలు కూడా అంటే చైనా కానీ, జపాన్ కానీ, US కానీ అక్కడ నుంచి కూడా మనకైతే కమ్యూనిటీ బాగా రావడం జరిగింది అని ఒక విషయం చెప్పడం జరిగిందండి. సో అందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకోండి. ఒక్కసారి కూడా మీరు డైలీ మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది మనకు ఒక మంచి ఇన్కమ్ సోర్స్గా ఉంటుందండి. ఇంకో విషయం, వీళ్ళు బైనాన్స్ లైవ్తో కలిసి ఎందుకు లైవ్ కండక్ట్ చేశారు? ఏదైనా వీడియో కానీ పోస్ట్ కానీ మనకు పోస్ట్ చేయొచ్చు యాక్చువల్గా కావాలనుకుంటే ఎక్స్ అకౌంట్లో. కానీ బైనాన్స్ లైవ్లోనే ఈ లైవ్ని మేము కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని ఎందుకు అనుకుంటున్నారంటే, మన కాయిన్ ఏదైతే ఉందో, మైటైర్ కాయిన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బైనాన్స్లో కూడా భవిష్యత్తులో లిస్టింగ్ అవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో అయితే మీరు గమనించాలండి. బైనాన్స్ పార్ట్నర్షిప్లో ఉన్నామంటే ఖచ్చితంగా మన కాయిన్ అనేది ఆ బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఖచ్చితంగా లిస్టింగ్ అవుతుందో మనకు అర్థం చేసుకోవాలండి. సో ప్రపంచంలోనే ఉన్న ఒక ప్రముఖమైన ఎక్స్చేంజ్ బైనాన్స్ అనేది మనమైతే కొలాబరేట్ కావడం జరిగిందండి. మన మైటైర్ కాయిన్ని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బైనాన్స్ అనే ఎక్స్చేంజ్లో కూడా మన కాయిన్ అయితే లిస్టింగ్ అయితే అవుతుంది. సో గ్లోబల్ రికగ్నిషన్ మనకైతే చాలా అద్భుతంగా వస్తుంది. చాలా ఎక్కువ మంది కూడా తెలియాలంటే ఇలాంటి ప్రముఖమైన ఎక్స్చేంజ్ల యొక్క సహాయం మనకి ఖచ్చితంగా కావాలి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ అనేది. ఇంకా దాంతోపాటు మన కమ్యూనిటీ బాగా గ్రో అవుతుంది. మన సిస్టమ్ని ముందు తీసుకెళ్ళడానికి చాలా అప్డేట్లు అయితే మనకైతే ఇంకా రాబోతున్నాయని మన మైకిల్ సార్ చెప్పడం జరిగిందండి. దాంతోపాటు చిన్న విషయం, నిన్నైతే చాలామంది కూడా మైనింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడిన మాట వాస్తవమే. మన సిస్టమ్ని ఇంకాస్త మెరుగైతే మేము పరుస్తున్నాము. సో అప్డేటెడ్ వర్షన్ అయితే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. చేసుకొని వాళ్ళు చేసుకోండి దయచేసి అని కూడా చెప్పడం జరిగిందండి. ఈ యొక్క లాంగ్వేజ్ మొత్తం కూడా ఇంగ్లీష్లో వాళ్ళు ఫాస్ట్గా చెప్పేశారు. నేను మీకు ఏం చేశానంటే తెలుగులోకి కన్వర్ట్ చేసి అవుతున్నాయి అవి విషయాలు కూడా. సో చూడండి ఇక్కడ, కాబట్టి కమ్యూనిటీ బాగా అద్భుతంగా ఉంది. లిస్టింగ్ అనేది త్వరలో జరగబోతుంది. ఇంక దాంతోపాటు మన సప్లై వచ్చేసి కేవలం ఇక్కడ 2,000 కోట్లు మాత్రమే. సో మన కమ్యూనిటీకి అయితే కేటాయించారు. టీంకి చాలా రకాలుగా మనకైతే ఉందండి. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా ఉండబోతుంది. చాలా సప్లైని తగ్గించారు. పై నెట్వర్క్ యొక్క సప్లై చూసినట్లయితే 10,000 కోట్లు. 10,000 కోట్ల కంటే 2,000 కోట్లు చాలా బెటర్ కాబట్టి తక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా VLN కాయిన్స్ అయితే మీరు ఇప్పుడే సంపాదించుకోండి. అది మీకు ఖచ్చితంగా మంచి ఆదాయాన్ని అయితే తీసుకొచ్చి పెడుతుంది మనకు మార్కెట్ లిస్టింగ్ అయిన తర్వాత. సో అది మీరు ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి అనే పాయింట్ అయితే మనకి ఎక్కడ చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క
ఈ యొక్క లైవ్‌లో జరిగిన విషయాలైతే మీకైతే నేను ఫాస్ట్‌గా సింపుల్‌గా చెప్పేసాను. మనం ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మంచి ప్రాజెక్ట్ చెప్పడం జరిగిందండి. దాంతో పాటు ఎవరైతే కొంతమందైతే ఉన్నారో విన్నర్సు వాళ్ళకైతే ఒక 100 USDT వరకైతే ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. ఏం లేదండి, ఒక చిన్న ఎంకరేజ్‌మెంట్ కోసమే. సో, అది మీరు గమనించాలి. కాబట్టి మన ప్రాజెక్ట్ వాళ్ళైతే ఎంకరేజ్‌మెంట్ కోసం మంచిగా ఒక $100 కూడా ఇచ్చారండి. జస్ట్ ఒక 10,000 రూపీస్ అనుకోవచ్చు మనకైతే. సో, మన వాళ్ళైతే అంతా పర్ఫెక్ట్‌గా వెళ్తున్నారు. ఇంకా దాంతోపాటు ఎక్స్‌చేంజెస్‌లో కూడా ప్రముఖమైన ఎక్స్‌చేంజెస్‌లో మన మైటైర్ టోకెన్ అయితే ఖచ్చితంగా లిస్టింగ్ అయితే కాబోతుంది. అది మాత్రం ఫిక్స్ అయిపోవచ్చు, మన ఇబ్బందేం లేదు. ఇంకా దాంతోపాటు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి పైన 3 లైన్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఈవెంట్ ట్యాబ్ ఓపెన్ చేసేయండి. ఈవెంట్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఉంటుంది డైలీ అటెండెన్స్ ఈవెంట్ అని. సో, దాంట్లోకైతే రండి. దాంట్లో వచ్చేసిన తర్వాత అండి మనకైతే ఈ యొక్క ఈవెంట్ అనేది ఎలా తెలుసుకోవాలంటే చూడండి, ఇక్కడ జాయిన్ ఈవెంట్ అని కింద బాక్స్ అయితే ఉంటుందండి. ఆ బాక్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, డే 7 అయితే 1500 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. డే 14 3000 కాయిన్స్, డే 21 6000, డే 28 18,000 కాయిన్స్ అయితే ఇస్తున్నారండి. సో, ఖచ్చితంగా మంచి ఈవెంట్ కానీ మనకైతే దీని ముందుగా అయితే తీసుకురావడం జరిగిందండి. చాలా మంచి విషయమే. జాయిన్ ఈవెంట్లోకి వెళ్ళండి. అదేం చేస్తుందంటే మనకు ఆటోమేటిక్గా క్రోమ్లోకి అయితే తీసుకెళ్ళిద్ది. ఇంకో చిన్న విషయం అండి, ఇలా క్రోమ్లోకి తీసుకెళ్ళే ఇబ్బంది లేకుండా మన యాప్లోనే దీన్ని అయితే మేము సపరేట్గా ఇంక్లూడ్ చేస్తామని చెప్పారండి. అది యాక్చువల్గా ఈ మంత్ ఎండ్ నవంబర్ మంత్ ఎండ్కే రావాల్సింది, కానీ టెక్నికల్ ఇష్యూస్, ప్యాచ్ వరకు, కోడింగ్ వర్క్ వల్ల మనకైతే రాలేదండి. నవంబర్లో మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా అక్టోబర్ మంత్ ఎండ్ కల్లానే ఈ ఆప్షన్ అయితే మీ ముందు తీసుకొస్తామని చెప్పారు. సో, అదైతే కొంచెం కుదిరినట్టుగా లేదు మన వాళ్ళకైతే. కంగారేం లేదు, మళ్ళీ మనకైతే ఇది అప్డేట్కి అయితే కాబోతుంది. అప్పుడు మీరు ఎలాగా రీలాగిన్ చేయక్కర్లే. ఇప్పుడు ఆ ఈవెంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే మీరు ఐడి పాస్వర్డ్, నిక్నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. కానీ ఇంత ఇబ్బంది మనం పెట్టకుండా దీన్ని కూడా మేము సింపుల్గా ఇంక్లూడ్ చేస్తామని చెప్పారండి. మంచి విషయమే. సో, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వెరిఫై ఈమెయిల్ అని ఉంటుంది. దాంతోపాటు క్లోజ్ నొక్కేసాను. నేను ఆల్రెడీ వెరిఫై చేసుకున్నాను కాబట్టి క్లోజ్ నొక్కుతున్నాను, గమనించండి. సో, నేను ఇవాళ అయితే ఆల్రెడీ క్లెయిమ్ చేసేసుకున్నానండి. అందుకే నాకైతే ఆ క్లెయిమబుల్ బాక్స్ అయితే ఓపెన్ కాలేదు. క్లెయిమబుల్ బాక్స్ నాకైతే ఇంకా ఓపెన్ అయితే కాలేదు. సో, అయితే మీరు గమనించండి. కాబట్టి చూడండి, మన మైనింగ్ బూస్ట్ అనేది ఏ విధంగా ఉందో మనకైతే సెకండ్ వెబ్సైట్ లాగా ఇది వర్క్ అయితే అవుతుంది. నా పర్సనల్ డేటా మొత్తం కూడా ఇక్కడైతే మనకైతే కనిపిస్తుందండి. అది మీది మీకు కనిపించింది, నాది నాకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మైనింగ్ డేట్ వచ్చేసి చూడండి ఇంకా 7 గంటల 49 నిమిషాలు అయితే ఉంది. సో, ఈ విధంగా మనకైతే వర్క్ అయితే అవుతుందండి. కాబట్టి అందరూ కూడా రెగ్యులర్గా ఉండడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం. సో, అప్పుడైతే మనకి అన్నిటిలో పార్టిసిపేట్ బాగానే చేస్తున్నాం కాబట్టి బాగానే ఉంటుంది ఆ విషయం కూడా. అయితే ఇక్కడ వ్యూ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక్కసారి ఆ లిస్ట్ కానీ గమనించినట్లయితే దీంట్లో చాలా అంటే చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే ఆన్గోయింగ్లో ఉన్నాయి, కొన్ని అయితే అయిపోయాయని చెప్పుకోవచ్చు. సో, అయిపోయిన వాటి గురించి ఇప్పుడేం అక్కర్లేదు. మనకైతే ప్రెజెంట్ రన్నింగ్లో అయితే ఉన్నాయండి. ఇంకా మిగతా ఈవెంట్స్ గురించి కూడా, మిగతా బోనస్ల గురించి కూడా నేను మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటానండి. అదైతే మీరు గమనించాలి. కాబట్టి మనకైతే ఎక్స్ అకౌంట్ కూడా ఎలాగ ఉంది కాబట్టి రెగ్యులర్ నేను చెక్ చేస్తున్నాను. దాంట్లో మనకి ఏమైనా వచ్చిందనుకోండి అప్డేట్స్ కానీ, అవన్నీ కూడా మనకు తెలుస్తూనే ఉంటాయండి. సో, చూడండి, మనమైతే అప్డేట్ నోటీస్ అయితే ఉంది ఇక్కడ. మైటైర్ యాప్ అనేది మనకి రీసెంట్గా అయితే అప్డేట్ కావడం జరిగింది. అది ఎప్పుడంటే జూన్ 19 అయితే జరిగింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు మనకి అప్డేట్లు ఎలా ఇచ్చుకుంటూ వచ్చారనేది కూడా మనకి ఇచ్చారండి. మెయిల్ వెరిఫికేషన్ కూడా జరిగిపోయింది. సో, ఈ విధంగా మనకి చాలా పర్ఫెక్ట్గా వీళ్ళైతే అందిస్తున్నారు న్యూస్ కూడా. చూడండి, ఇంకా దాంతోపాటు మనకి ఈ అప్డేట్కి సంబంధించిన న్యూస్ కూడా రావడం జరిగింది. వీటి గురించి అయితే మరొకసారి మీకైతే నేను క్లారిటీగా చెబుతానని గమనించాలి. కాబట్టి మనం చాలా మంచి ప్రాజెక్టులో ఉన్నామని చెప్పుకోవచ్చండి. ఆల్రెడీ మనం చేసేది మంచి ప్రాజెక్టులు అన్నీ కూడా. కానీ భవిష్యత్తు కాకుండా కొంచెం త్వరగా లిస్టింగ్ అవ్వాలి, చేతికి కొంచెం ఫాస్ట్ ఇన్కమ్ రావాలనుకుంటే ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది అన్న మాత్రం నేను చెప్పగలను. సో, ఒక్కసారి ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు లిస్టింగ్ అయ్యే ఎక్స్చేంజ్ పేరు చూపించేస్తాను ఒకసారి. బైనాన్స్ అనేది ఫిక్స్ అయినండి, కానీ ఇప్పుడు కాదు. సో, అది గమనించాలి మీరు. అదైతే ఇప్పుడు కాదండి, కానీ గ్యారంటీకి దాంట్లో కూడా అవుతుంది, కంగారేం లేదు. సో, చూడండి ఇక్కడ ఒకసారి మనమైతే మైటైర్కి సంబంధించిన ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మైటైర్ అయితే ఓపెన్ చేశాను. చేసేసిన తర్వాత మనకి మొన్న వచ్చిన అప్డేట్లో ఏ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అనేది కాబోతుందని క్లారిటీగా చెప్పేశారండి. సో, ఎక్స్చేంజ్ పేరు వచ్చేసి కాయిన్ స్టోర్ అనే ఎక్స్చేంజ్లో మనకైతే లిస్టింగ్ అయితే కాబోతుంది మన మైటైర్ టోకెన్ వచ్చేసి. దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా న్యూస్ అనేది జస్ట్ 1 మంత్ బ్యాకే చెప్పేశారు. మీకు నేను ఆల్రెడీ షెడ్యూల్ చేశాను. కానీ ఒక విషయం అండి,
మనకి ఎప్పుడు ఇది లిస్టింగ్ అవుతుంది అని మీ డౌట్ రావచ్చు. క్లారిటీ నోటే ఒకటేనండి మనకు చెప్పేశారు. 2026లో ఒక డేట్ అయితే మనకి అనౌన్స్‌మెంట్ కాబోతుంది. ఒక డేట్ అయితే మనకు ఖచ్చితంగా అనౌన్స్‌మెంట్ అయితే కాబోతుంది. సో, అప్పుడైతే ఖచ్చితంగా ఇది లిస్టింగ్ అయితే కాబోతుంది. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదు. సో, మీరందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మైనింగ్ స్టార్ట్ చేసేయండి. మైనింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే 2026లో గ్యారంటీగా మనకి లిస్టింగ్ అయితే కాబోతుంది. ఎక్స్‌చేంజ్ పేరు వచ్చేసి కాయిన్‌స్టోర్ అండి. సో, అప్పుడు ఈ యాప్ ఎలా ఎక్కించుకోవాలి, దాంతోపాటు మన కాయిన్స్‌ని ఏ విధంగా ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి, రెవెన్యూ ఎలా విత్‌డ్రా పెట్టుకోవాలి మొత్తం కూడా మీకైతే నేను వన్ బై వన్ అన్నీ చెబుతాను. కంగారు పడవలసింది ఏమీ లేదు. సో, అది మీరు గమనించాలండి. మన కాయిన్ యొక్క షార్ట్ ఫామ్ వచ్చేసి ఎంటీ అండి. చూడండి అక్కడ MT/USDT మనకైతే ఫిక్స్ చేయడం జరిగింది. సో, గ్యారంటీగా మనకి నెక్స్ట్ ఇయర్ అయితే ఇది లిస్టింగ్ అయితే కాబోతుంది. మీరు ఎక్కువ కాయిన్స్ సంపాదించండి. ఇంకో విషయం, ఇక్కడ లాక్ పీరియడ్ కూడా మనకి పెట్టి ఇబ్బంది పెట్టట్లేదు. లాక్ పీరియడ్ కూడా మనకైతే లేదని చెప్పారు కాబట్టి ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ ఒకేసారి మనమైతే విత్‌డ్రా పెట్టుకోవడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. సో, ఖచ్చితంగా మీరైతే రోజు కూడా యాక్టివ్‌లా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. డైలీ బోనస్‌లని దయచేసి ఎవరు మిస్ చేసుకోవద్దు. అది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అవకాశం కాదు. సో, మీరైతే రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండి ఆ డైలీ బోనస్‌ని కూడా చెక్ చేసుకోండి. మనమైతే మన ఛానల్ నుంచి మంచి మైనింగ్ యాప్సే ప్రమోట్ చేస్తానని నేను కోరుకుంటున్నాను. నా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలండి. అదైతే మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అయిపోండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.